మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బిడ్డ ఎదురుగానే అత్త అంట అల్లుని పెళ్లి చేసుకుందామని ముస్తాబ్ అయ్యిందంటుల్లా. ఇక నేను చెప్పే ముచ్చట్లు కొంతమంది ఆడలోకి నచ్చాయి, కానీ మరి పేపర్కి వచ్చిన ముచ్చటే చెప్తా. నేను కొంతమంది మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను, కానీ చెప్పే ప్రయత్నం చేస్తా. 2 నిమిషాలు చెప్తా, ఈయనే ప్రయత్నం చేయరు. బిడ్డ ఎదురుగానే అల్లుని పెళ్లి చేసుకుందామని ముస్తాబ్ అయిన అత్త ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే తిరుపతి దగ్గర జరిగిందట. ఒక గ్రామంలో తిరుపతి దగ్గర జరిగిందట. బిడ్డకేమో 15 ఏళ్ళు, అల్లునికేమో 18 ఏళ్ళు. ఇద్దరు మైనర్ అన్నట్టే. అయినా కానీ లవ్ ఆడినట, లగ్గం చేసిరట. అంతనే ఈమె తల్లి భర్త చచ్చిపోయినట. భర్త చచ్చిపోగానే ఇక తల్లి ఒంటరిగా ఉంటుంది కదా. బిడ్డ పెదమాని చేసుకొని, అల్లుడు పెదమాని చేసుకొని, ఇక ఒంటరిగా ఏముంటావు అమ్మ, మా దగ్గర బతకరాదని తల్లిని తీసుకుపోయి దగ్గర పెట్టుకురంట. అల్లుడు బిడ్డ ఇద్దరు కలిసి మొత్తం 3 కలిసి ఉంటున్నారట. అయితే 5 నెలల క్రితం పెళ్ళి అయినాక భర్త చచ్చిపోతే ఈమె ఆల్రెడీ ఇక బిడ్డ దగ్గర కొడుకు అల్లుని దగ్గరనే ఉంటుందిగా. ఈ క్రమంలో ఏమైందంట, గట్టినే బిడ్డ బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే అప్పుడు ఇప్పుడు పాడైపోను చిన్నగా అల్లుని మీద కన్నేసిందంట అత్త. ఆడు పూయగరు 18 ఏళ్ళకి ఆయన లేచి లేగల కాస్తున్నాడు, పాడైపోను ఆడు చిన్నగా అత్తకు మరిగిందట. అత్త అల్లుడు మంచిగా శోభత అయిరు, బిడ్డని అలాగే చేసిరు. ఇట్లా అలా ప్రేమ ఆయన నడుస్తూ ఉందంట. ఇక లాభం లేదు, తట్టుకోలేకపోతుందంట. అల్లుడు లేకుంటే క్షణం కూడా ఉండలేకపోతుందంట. ఏం చేయాలి? అల్లుని ఇచ్చిపెట్టొద్దు. చూడబోతేనే బిడ్డ బిడ్డదేనే పాడైపోను, బిడ్డకి పెద్దగా ఏమేరక నేను చెప్పుకుని ఎట్లా చేసుకుని చదువుకోసతి అనుకుందంట. అనుకొని మంచిగా ముస్తాబ్ అయిందంట. పిండి పిల్ల లెక్క గెడప్ వేసుకుందంట. బిడ్డని ఆడబెట్టుకొని, బిడ్డ నువ్వేమని అనుకో, నేను నీ మొగని పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట. బిడ్డ బిత్తర పోయి చూసిందట. ఒన్ని నాశనం అయిపోను, కానీ ఆడు నీ అల్లునేట పెళ్లి చేసుకుంటామంటే లేదు నేను 5 నెలల దగ్గర నీ పెళ్లి అయిన కాడి నుంచే నాకు ఆ పొరగాని మీద పానం పడ్డది. ఇక అంతలో మీ అయ్యోటి లేకపోయా, మరి నేను ఉత్తగెట్టున్నా బిడ్డ నేను పెళ్లి చేసుకుంటా అంటే ఈ పొరగాడు కూడా నేను కూడా పెళ్లి చేసుకుంటాను ఈడు ముందరకు పోయినాడు. ముందరకు పోగానే ఇక బిడ్డ కోమొచ్చి ఇక లొల్లి పెడతా బిడ్డ ఇంత పనుకున్నాం అనుకొని తల్లి అల్లుని సైగేసిందట. అత్త రోగల బండ తీసుకొని బిడ్డలు ఎత్తులో పెట్టిందట. పెట్టగానే తల్లి కేకలు పెట్టిందట. బిడ్డ వామ్మో సప్పెనో అనగానే చుట్టుపక్కల అందరూ చూస్తారు కల్లా అల్లుని చేతుల్లో రోకల బండి ఉందంట. అత్తేమో పెళ్లి పిల్లలేక రెడీగా అయింది, బిడ్డ ఏమో కింద పడ్డది. కథం చుట్టుపక్కల వచ్చి పొరగాని తల్లి పొల్లు పొరక చేసిరట. చేసి ఏంద్రా మీ కథ ఏంద్రా, నీ అత్తనేమో పెళ్లి కూతురేసే వేసింది, మరి ఏంది కథ అంటే మా అత్తకు నేను శోభత అయినా, నాకు మా అత్త శోభత అయింది, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, నా పిల్లానికి ఒప్పుకోకుంటే నేనే దెబ్బ కొడితే కింద అడ్డం పడదా అనగానే ఏం కొట్టుడు కొట్టి పోలీసు వాళ్ళకి పెట్టించిరట. ఇంకో గిట్ట ఉంటుంది, పాడైపోను. నువ్వు అత్తవైతే అవే తల్లి, నువ్వు ఒక ఆడవిల్ల తల్లివి, నీకు ఇద్దరు కొడుకు బిడ్డ లెక్క చూసుకోవాలని. ఆడు అంటే వచ్చిపోయి పొరగాడు ఆడు భూగర్భాడు కాబట్టి ఆడు మరి పుసుకున్న మనసు వేస్తే వేసిండేమో. చిన్న పొరగాడు కాబట్టి బిడ్డ నువ్వు చిన్నవే, నా బిడ్డ చిన్నదేనా, మీరే తెలిసిన వయసులో పెళ్లి చేసుకుని ఎట్టో 4 రోజులు బతి సాగురని మంచి బుద్ధులు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇదే అదును దొరికింది ఎట్టా మామలేడు ఏమి లేడు నేను ఖాళీగానేమో అల్లుడా, నా బిడ్డ కాడ కొన్ని రోజులు నా కాడ కొన్ని రోజులు ఉండవు అన్నట్టు అల్లునికి మరికి పాడయ్యి ఎంత ముద్దుగా బిడ్డ తలకాయ వాళ్ళ కొట్టిరంటే ఇక ఏమనాలో చెప్పు ప్రజల రైలని. ఇంకో గిసోండి ముచ్చట వచ్చింది. తిరుపతి దగ్గర జరిగిందట. ఊరి పేరు ఇస్తే విద్యత పోద్ది అనుకురేమో, పాడైపోను కానీ ఊరి పేరు ఇయ్యలే. కొంతమంది కామెంట్ పెడతారు ఏంటంటే ఊరి పేరు చెప్పకుండా చెప్తున్న వీడియో అంటే పేపర్లు ఏదొస్తే గదే చెప్తాను నేను. కొత్తగా పలానా ఊరాని వీగానే నేను పుట్టి చెప్తాను నేను పోయి చెప్పురి. ఇంకో గట్ట పాడైంది. వా అమ్మలారా, కొంతమంది అందరిని కాదు కానీ అల్లునికి బిడ్డకు సంసారం చేసుకుంటే 2 పిల్లలు పుడితే ఎత్తుకొని ముద్దాడే వయసులో బిడ్డను పక్కకు పెట్టి అల్లుని మరుగుతురు అంటే ఎట పాడేసి అసలు చెప్పురు. గప్పుడు కూడా ఒక ఆమె బిడ్డకు చూసిన బిడ్డను పక్కకు పెట్టి బిడ్డ క్యారెక్టర్ మంచిది కాదు, నా బిడ్డ లంగా దొంగ అని చెప్పి బిడ్డను పక్కకు పెట్టి అల్లుని వేసుకొని పోయిన అత్త ఉంది. గతంలో ఒకసారి 6-7 నెలల కింద వచ్చింది. ఇంకో గట్టినే గేడి జరిగింది, తిరుపతి జరిగిందంట. మా అమ్మగాని గిసోంటి ఇజ్జత్ తప్పిన పనులు చేయకూరి మీకు దండం పెడతా.